ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుడు మనతో మాట్లాడేవాడు. తల్లిదండ్రులు పిల్లలతో రోజు సహవాసం చేయడానికి ఎలాగైతే కోరుకుంటారో అలాగే దేవుడు మనతో రోజు సహవాసం చేయడానికి కోరుకునేవాడు. తల్లిదండ్రులు పిల్లల్ని రోజు చూడాలనుకుంటారు, అలాగే రోజు దేవుడు మనల్ని దర్శించాలి అని కోరుకుంటాడు. తల్లిదండ్రుల ప్రేమ కంటే దేవుని ప్రేమ చాలా ఉన్నతమైంది. ఈ ప్రేమ ఎంత వాస్తవమో దేవుని ప్రేమ అంతకంటే వాస్తవం. అంత గొప్ప ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. ప్రార్థనతో ఈ రోజును ఆరంభించండి. దేవునితో మనం ఎలా సహవాసం చేస్తామంటే, వాక్యము నువ్వు ధ్యానం చేసిన ప్రతిసారి నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు. మనము ప్రార్థన చేసిన ప్రతిసారి దేవునితో సహవాసం చేస్తున్నాం. ప్రార్థనలో దేవుడు నీతో ముచ్చటిస్తాడు. వాక్యం చదివినప్పుడు దేవుడు నీతో ముచ్చటిస్తాడు. ప్రతి చిన్న విషయంలో దేవుడు నిన్ను గైడ్ చేయడానికి ఇష్టపడతాడు. దేవుడు మాట్లాడేవాడు, దేవుడు మోగవాడు కాదు, దేవుడు వినేవాడు, దేవుడు చెవిటివాడు కాదు. ఇలాంటి విషయాన్ని మనం ఏలియా జీవితంలో చూస్తాం. ఆ దేశానికి రాజు అహబు, రాణి పేరు యెజబెలు. ఒకసారి యెజబెలు తనకు ఒక వార్నింగ్ ఇచ్చింది. రేపు ఈ సమయానికి నీ ప్రాణం తీస్తాను అని ఆ దేశానికి రాణి వార్నింగ్ ఇచ్చింది. ఇక రాణి వార్నింగ్ ఇచ్చింది కాబట్టి తనకి తప్పించుకునే మార్గం లేదు ఏలియాకి. ఈ ప్రాణమును అరచేతులు పెట్టుకొని ఏలియా పారిపోయాడు. రాణి దగ్గర నుంచి పారిపోతున్నాడు. పారిపోయి ఏలియా హోరేబు అనే పర్వతానికి వచ్చాడని 19వ అధ్యాయంలో రాయబడింది. హోరేబు అనే పర్వతమును సీనాయి పర్వతం అని కూడా అంటారు. ఈ సీనాయి పర్వతం పైన దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశారు. దేవుని మహిమ ఈ పర్వతం పైన కనబరచబడింది. ఈ సీనాయి పర్వతం పైన ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఈ సీనాయి పర్వతం పైన మోషేతో దేవుడు మాట్లాడాడు. ఈ సీనాయి పర్వతం పైన దేవుని కార్యములు ఎన్నో జరిగాయి. ఆ స్థలానికి ఇక్కడ ఏలియా వచ్చాడు. ఏలియా ఆ హోరేబు పర్వతానికి వచ్చాడు, కానీ హోరేబు పర్వతం యొక్క శిఖరం పైన లేడు. ఆయన ఒక గుహలో దాక్కున్నాడు, ఎవరికి కనబడకుండా. గుహ అనేది మనము అర్థం చేసుకుంటే ఆత్మీయంగా నిరుత్సాహమైన పరిస్థితి, డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, ఆత్మ సంబంధమైనటువంటి ఒక చీకటి లాంటి పరిస్థితి, ఓటమి లాంటి పరిస్థితి, ప్రాణాపాయ స్థితి. పర్వత శిఖరము అని మనం చదివినప్పుడు అది విజయం, బలము, దేవుని ప్రత్యక్షత, దేవుని జ్ఞానము, దేవుని నడిపింపు అని మనం అర్థం చేసుకుంటాం. ఏలియా పర్వతం పైకి వచ్చాడు, కానీ ఒక గుహలో, ఒక చీకటి గల స్థలంలో ఎవ్వరికి కనబడకుండా దాక్కున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు మనకు చాలాసార్లు ఏర్పడతాయి. కొన్నిసార్లు చీకటి లాంటి పరిస్థితులు, కన్ఫ్యూజన్ లాంటి పరిస్థితులు, హెల్ప్లెస్నెస్ అంటే నిస్సహాయ స్థితులు మనకు ఏర్పడుతూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నా సహాయం చేయడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏలియా లాంటి పరిస్థితి అయి ఉండొచ్చు. నీ పైన ఉన్నటువంటి యజమానులు నువ్వెవరిపైన అయితే ఆధారపడుతున్నావో వారే నీకు వ్యతిరేకమైనటువంటి వారు మారిపోవచ్చు. అలాంటి సందర్భంలో దేవుడు విడిచేవాడు కాదు. దేవుడు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఆ సందర్భంలో అంటే గుహలో ఏలియా ఉన్నప్పుడు, దాక్కొని మరుగైన చోటులో ఏలియా ఉన్నప్పుడు అక్కడ ఒక పెను గాలి కలిగాను అని వాక్యంలో రాశారు. ఆ గాలిలో దేవుడు మాట్లాడతాడేమో అని ఆశపడ్డాడు, కానీ దేవుని స్వరం వినబడలేదు. ఆ తర్వాత భూకంపం వచ్చింది. భూకంపంలో దేవుడు మాట్లాడతాడేమో అనుకున్నాడు. భూకంపంలో దేవుడు మాట్లాడలేదు. ఆ తర్వాత మెరుపు పుట్టింది ఆకాశంలో. మెరుపులో దేవుని స్వరం వినబడుతుందేమో అని ఆశపడ్డాడు. మెరుపులో దేవుడు మాట్లాడలేదు. కొన్నిసార్లు మనం అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడకపోవచ్చు, మనము అనుకున్న రీతిగా దేవుడు మాట్లాడకపోవచ్చు, మనం అనుకున్న దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడకపోవచ్చు, కానీ తగిన సమయంలో దేవుడు మనతో మాట్లాడతాడు. నిరుత్సాహంతో ఉన్నప్పుడు దేవుడు ఎలా మాట్లాడాడంటే 12వ వచనంలో, 1 రాజులు 19:12 వచనంలో, ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఇవన్నీ అయిపోయాక, తను ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ మార్గాలు అన్నీ అయిపోయాక మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడింది. దేవుడు మాట్లాడాడు, కానీ తను అనుకున్న రీతిలో మాట్లాడలేదు. మెల్లనైన స్వరంతో నిమ్మలంగా దేవుడు తనతో మాట్లాడాడు.
మనం సమూయేలు జీవితాన్ని గమనించినప్పుడు సమూయేలు రాత్రి నిద్రపోతున్నప్పుడు, అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దేవుడు సమూయేలుతో మాట్లాడి ఏం చేయాలో చెప్పాడు. యేసుక్రీస్తు జన సమూహం అంతటిని పంపించేసి ఏకాంతంగా కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మిక్కిలి నిమ్మలమైన స్థలంలో దేవుడు ఆయనతో మాట్లాడేవాడు. దేవుడు మనతో మాట్లాడడానికి వాక్యాలు కొత్త నిబంధనలో చదువుతాం. మీరు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేయండి, రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు మనల్ని, ప్రార్థన అనేది ఒక ఏకాంత సమయం. దేవుడితో నీవు మాత్రమే ఏకాంతంగా గడిపే సమయంను ప్రార్థన అంటారు. ఆ టైమ్ అలోన్ విత్ గాడ్. ఇలాంటి అలవాటు మనందరం కలిగి ఉండాలి. ప్రార్థన చేసే లక్షణం మనం కలిగి ఉండాలి. మిక్కిలి నిమ్మలంగా మాట్లాడు ఒక స్వరము ఆయనకు వినబడింది. ప్రియమైన వారలారా, దేవుడు ఈయనతో మాట్లాడి ఏం చేయాలో చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు, ఎవరిని అభిషేకించాలో చెప్పాడు, తన తర్వాత ప్రవక్త ఎవరు అనే విషయాన్ని దేవుడు ఏలియాకి తెలియచేశాడు. దేవుడు మాట్లాడినప్పుడు మనకు గైడెన్స్ కలుగుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు మనకు మార్గం సరళం చేయబడుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు మన ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కాబట్టి దేవుడు మనతో సహవాసం చేసేవాడు, మనతో ముచ్చటించేవాడు. నీ ఓటమి లాంటి పరిస్థితులు ఏవి ఉన్నా అందులో దేవుడు నీతో మాట్లాడి నిన్ను గైడ్ చేయడానికి కోరుకుంటున్నాడు. నీతో మాట్లాడి నిన్ను గైడ్ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఈరోజు ప్రార్థన చేద్దాం. ఈ దినం ప్రార్థనతో ఆరంభించండి. డిపెండ్ ఆన్ ది లార్డ్. దేవుని పైన ఆధారపడండి. దేవుడు గైడ్ చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. యేసయ్యా, నీ నామమును స్తుతిస్తున్నాం. నా తండ్రి, బలహీనమైన పరిస్థితుల్లో ఏలియా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన విని దేవా ఆయనను దర్శించి మాట్లాడి తండ్రి ఏం చేయాలో గైడ్ చేసావు ప్రభా. ఈ దినమంతటిని ప్రభా, ఈ రోజంతట్లో మమ్మల్ని గైడ్ చేయండి, నడిపించండి. మీ చిత్తాన్ని మాకు బయలుపరచండి, మీ కృపను తోడు ఉంచండి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ జీసస్ నేమ్. ప్రైజ్ ది లార్డ్. లైఫ్ ఫర్ చర్చ్ ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు 5th ఫ్లోర్ విజేత సూపర్ మార్కెట్ పైన, బీరంగూడ కమాన్ పక్కన, బీరంగూడ, హైదరాబాద్. ప్రతి ఆరాధనలో బలమైన దేవుని సన్నిధి, విశ్వాసంలో వర్ధిల్లటానికి లోతైన వాక్యము, ప్రార్థన జీవితంలో ఆశీర్వాదము. ఇది పరిశుద్ధాత్మ నడిపింపులో కొనసాగుతున్న సంఘము, ఆత్మీయ కుటుంబము. బలమైన దేవుని సన్నిధి అనుభవించటానికి, దేవుని దీవెన పొందుకోవటానికి మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం. రండి, మాతో కలిసి దేవుని ఆరాధించండి. ప్రతిరోజు మీరు వింటున్న ఈ దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాం. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నవారు ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. స్తుతి ఆరాధన, కొత్త పాటలు మరియు దైవ సందేశాల కొరకు రాజ్ కుమార్ జర్మీ #లైఫ్ ఫర్ చర్చ్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.